కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, జ్యోతిరావు పులే వంటి మహానేతల సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో బీసీసీఎల్ అధ్యక్షుడు శివాజీ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారని, ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నామని తెలిపారు. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఎన్టీఆర్, జ్యోతిరావు పులే వంటి మహానేతల సేవలను ఎన్నటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ నేత శివాజీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశామన్నారు. మాకు ఎప్పటికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఇద్దరు. ఒకరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అయితే, మరొకరు పూలే గారు. ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే బీసీ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిద్దరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తప్పకుండా వారిద్దరూ ఏ ఆశయ సాధనతో మనల్ని అందరినీ నడిపించారో అదే ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ ఆ మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నియోజకవర్గం బీసీసీఎల్ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణలు ఎంపీ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరై ఏదైతే ఈరోజు బీసీలకి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీసీలందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం చేయగలిగింది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతే ఈ విషయం సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా స్పష్టం చేశారు. నోటీస్ జారీ చేయడం అంటే ఓటు హక్కు తొలగించినట్లు కాదని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా తమ వద్ద ఉన్న ఆధారాలు, సంబంధిత పత్రాలను సమర్పించి అభ్యంతరాలు తెలియచేయవచ్చునన్నారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 185,718 నోటీసులు పంపిణీ చేయగా 32,996 మందికి విచారణ పూర్తయిందన్నారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాను దోషరహితంగా రూపొందించే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీ షా కోరారు. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా తమ వద్ద ఉన్న ఆధారాలు, సంబంధిత పత్రాలను సమర్పించి అభ్యర్థనలు తెలియచేయవచ్చునని అన్నారు. ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరీక్షించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 185,718 నోటీసులు పంపిణీ చేయగా 32,996 మందికి విచారణ పూర్తయిందన్నారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాను దోషరహితంగా రూపొందించే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీ షా కోరారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన ప్రాంగణంలో గల పురాతన శివాలయాన్ని అలాగే శ్రీ కనకదుర్గాదేవి మందిరాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్ మధ్యాహ్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. న్యూఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయ సూచనలు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఏపీ భవన్ ఎస్టేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పురాతన శివాలయాన్ని దేవస్థానం ఈవో క్షుణ్ణంగా పరిశీలన చేశారు. చాలా సంవత్సరాల నుండి అనాధికార వ్యక్తుల చేతిలో ఉన్న ఈ ఆలయం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ భవన్ పరిధిలోకి వచ్చిన ఈ పురాతన శివాలయం విజయవాడ అమ్మవారి ఆలయం నుండి నిత్య కైంకర్యాలు, అర్చనాది పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా దేవస్థానం తక్షణ చర్యలు చేపట్టిందని ఈవో సీనా నాయక్ తెలిపారు. వెహికల్స్ లోపలికి వచ్చేస్తున్నాయి. ఆ కార్డు గవర్నర్ కార్డు చేసుకుంటాం, బయట పెట్టి కనపడతాం. మనం ఏదన్నా పైన మేము అట్లా సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఆంధ్ర సైడ్ పాటలు అట్లా పెడితే తెలుస్తుంది కదా. సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు దశదిన కర్మ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. పుల్లేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. రమేష్ బాబుకు తమ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడ సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. పుల్లేశ్వరరావు దశదిన కర్మను గురునానక్ నగర్లోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని దివంగత పుల్లేశ్వరరావుకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ బాబును కలిసి తమ సంతాపాన్ని తెలియజేశారు. పుల్లేశ్వరరావు మృతి రమేష్ బాబుకు తీరని లోటని వారు పేర్కొన్నారు. దీనిని అధిగమించే శక్తి రమేష్ బాబుకు భగవంతుడు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. పుల్లేశ్వరరావుకు నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైసీపీ సీనియర్ నాయకుడు గడియాల బుచ్చిబాబు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, పిసిసి ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, సీనియర్ రాజకీయ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్, టీడీపీ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అడప నాగేంద్ర, కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ కార్పొరేటర్లు అప్పాజీ, జాస్తి సాంబశివరావు, ఎలకల చలపతిరావు, బుద్ధ జగన్నాథం, పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, బాయన వెంకట్రావు, స్టాలిన్, పోతిన్ రామారావు, వ్యాపారవేత్త హేమంత్, ఆంధ్ర హాస్పిటల్ అధినేత రమణమూర్తి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ శ్రీమన్ నారాయణ, డాక్టర్ అనిల్, డాక్టర్ హరీష్, డాక్టర్ బుచ్చిబాబు, రిలయన్స్ జియో వైస్ ప్రెసిడెంట్ అనూప్, లార్జ్ భర్రోస్ రేంజ్ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, లార్జ్ భర్రోస్ రేంజ్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, బాయాని అమర్నాథ్, హరి, శివకుమార్, పోతుల హరికిషోర్, కటకం కృష్ణకుమార్, జగదీష్, శ్రీహరి, కేబిఎన్ కాలేజ్ సెక్రటరీ తూనుగుంట్ల శ్రీనివాసరావు, గౌతమ్ స్కూల్ అధినేత సూర్యారావు, ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్ రాధాకృష్ణ, ఆక్వా డెవిల్స్ అధ్యక్షులు లింగపల్లి రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త ఆయన్ రాజశేఖర్, సీఎం సెక్యూరిటీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, కాపు జేఏసీ నాయకుడు చందు జనార్దన్, మార్ట్స్ అధినేతలు బాబీ, చంటి, అమరావతి జేఏసీ నాయకులు గద్దె బుచ్చి తిరుపతిరావు, బాలాజీ స్వీట్స్ అధినేత శ్రీనివాస్, ఏవి ఆప్టికల్ అధినేత సుబ్బారావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు పిల్లారవి, సీనియర్ న్యాయవాదులు బొద్దుల సాయి ప్రసాద్, దుర్గా ప్రసాద్, గుడిసేవ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ సుధాకర్, రిటైర్డ్ డీఎస్పీ అశోక్ గౌడ్, ఇంకా న్యూస్ ఛానల్స్ ప్రముఖులు, బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ప్రతినిధులు, పలువురు సీనియర్ జర్నలిస్టులు, నగరాల సంఘం ప్రముఖులు, విజయవాడ క్లబ్ ప్రతినిధులు, రాయల్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.